లీగ్ 2024 మూడో మ్యాచ్లో ఆదివారం ఫిబ్రవరి 25 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ జైంట్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో జైంట్స్కు ఇది తొలి మ్యాచ్. 2023లో 8 మ్యాచ్ల్లో 2 విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్లో జైంట్స్తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ సీజన్ ఓపెనర్లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలతో తలబడి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్యాపిటల్స్ తరపున అలిస్ క్యాప్సే అత్యధిక స్కోరర్ మరియు 53 బంతుల్లో 75 పరుగులు చేసింది. ఎంఐ తరపున నాట్స్ గివ్ బ్రెంట్ అమేలియా కేర్ 2 వికెట్లు తీశారు. ముంబై ఇండియన్స్ వారి ఇన్నింగ్స్లో 2 డెలివరీలో డకౌట్లో హెలీ మాథ్యూస్ వికెట్ కోల్పోయింది. జట్టు తరపున యాసియా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్లు చెరో అర్ధ సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ చివరి ఓవర్లోకి వెళ్ళిపోయింది. చివరి ఓవర్లో ఎంఐ మ్యాచ్ గెలవడానికి 12 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి డెలివరీలో 2 వికెట్లు కోల్పోయి విజయానికి 5 పరుగులు చేయాల్సి వచ్చింది. సజీవన్ సజ్జనా చివరి డెలివరీలో సిక్సర్ కొట్టి ముంబై ఇండియన్స్ కోసం మ్యాచ్ను ముగించింది. హర్మన్ ప్రీత్ 34 బంతుల్లో 55 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. ఇక జైంట్స్ గత సీజన్లో 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలతో ఘోరమైన అవుటింగ్ను ఎదుర్కొంది. గత సీజన్లో చాలా వరకు యాక్షన్ను కోల్పోయిన తర్వాత బెత్ మూనీ జట్టు కెప్టెన్గా తిరిగి రానున్నారు. మినీ ఆక్షన్ వెళ్లే ముందు జైంట్స్ కేవలం 8 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంచుకుంది మరియు ఆక్షన్ పట్టికలో కొన్ని ఉత్తేజకరమైన కదలికలు చేసింది. వారు ఫోబ్లిచ్ ఫీల్డ్ ను 1 కోటికి కొనుగోలు చేశారు మరియు అన్కాప్డ్ ఇండియన్ పేసర్ కాష్ఫీ గౌతమ్ కోసం 2 కోట్లు వెచ్చించారు. స్కాటిష్ ఆల్రౌండర్ క్యాథరిన్ బ్రైస్ ను ఆప్షన్లో కొనుగోలు చేసినందుకు ఈ సీజన్లో 5 విదేశీ ఆటగాళ్లను రంగంలోకి దించగల ఏకైక జట్టు జైంట్స్. ఇక పిచ్ రిపోర్ట్ చూద్దాం. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద బ్యాటర్లు ఉపరితలం నుండి ఎక్కువ మొత్తంలో సహాయం పొందే అవకాశం ఉంది. ఈ వేదికపై గత 5 టీ20 మ్యాచ్లలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 111 పరుగులు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ ఆడిన 2 మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ విజయాలు నమోదు చేసింది. ఇంకా గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ ప్లేయింగ్ 11కి వస్తే ముందుగా ఓపెనర్లుగా కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ బెత్ మూనీ, లారా వోల్వర్స్, డయలిన్ హేమలత, హర్లిన్ రియల్, యాష్ గార్డ్నర్, వేద కృష్ణమూర్తి, ఫోబ్లిచ్ ఫీల్డ్, స్నేహ రాణా, మన్నత్ కశ్యప్, షబ్నీమ్ షకీల్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ 11కి వస్తే ముందుగా ఓపెనర్లుగా హెలీ మాథ్యూస్, నాట్స్ గివ్ బ్రెంట్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ యాసియా భాటియా, అమేలియా కేర్, అమన్జోత్ కౌర్, ఎస్ సజనా, పూజా వక్స్రాకర్, షబ్నీమ్ ఇస్మాయిల్, కీర్తనా బాలకృష్ణన్, సైకా ఇషాక్. ఈ రోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య జరిగే WPL మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే గుజరాత్ జైంట్స్ తమ సీజన్ ఓపెనర్ను ఆదివారం ముంబై ఇండియన్స్తో ఆడనుంది. అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్లు తమ వైపు విజయాల జోరును కలిగి ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీం ఫేవరెట్స్గా బరిలోకి దిగనుంది. మా ప్రెడిక్షన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ ఉమెన్ 2వ మ్యాచ్ కూడా గెలిచే ఛాన్స్ పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. WPL, IPL టీమ్ అనాలిసిస్ మరియు ప్రెడిక్షన్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ వాచ్.